సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో మనం ఇప్పటికే 4 భాగాలు మాట్లాడుకున్నాం. 4 వర్తమానాలు. ఇప్పుడు సంఖ్యాకాండం 15వ అధ్యాయం చివరి భాగాన్ని, ముగింపు భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ముగింపు భాగాన్ని లోనికి వెళ్ళే కంటే ముందుగా మొదటి 4 భాగాలు ఏంటి, వాటికి చివరి భాగానికి సంబంధం ఏంటి అన్నది ఒక్కసారి మీతో పంచుకుంటాను. 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రతి దానికి కృతజ్ఞతలు అనేటువంటి పేరుతో మనం మాట్లాడుకున్నాం. ఈ లేఖన భాగంలో దేవుడు లేవీకాండంలో ఇచ్చినటువంటి కొన్ని బలి పద్ధతుల్ని ప్రస్తావిస్తూ ఆ బలి విధానాలకి కొన్ని రకాల అదనపు పదార్థాలను చేర్చడం ద్వారా అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుని ఉగ్రతను, శాపాన్ని భరిస్తూ రాలిపోబోతున్నటువంటి ఆ తరం ప్రతి విషయంలో దేవుని ఎలాగైతే సనిగిందో, గొనిగిందో, పరిశోధించిందో అలా కాకుండా వాగ్దాన దేశానికి ప్రవేశించబోయేటువంటి తరం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి, ప్రతి విషయంలో దేవుని మేలును, దీవెనను గుర్తించాలి అనేదానికి లేవీకాండంలో పాత తరానికి చెప్పినటువంటి ఆ బలి విధానాలకి కొత్తగా కొన్ని అదనపు పదార్థాలు చేర్చడం ద్వారా గోధుమ పిండిని కానీ, ద్రాక్షరసాన్ని కానీ, నూనెను కానీ, ప్రతిష్టార్పణ కానీ ఇలా కొన్ని చేర్చడం ద్వారా ప్రతి బలి విషయంలో దేవునికి కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని కొత్త తరానికి నేర్పిస్తున్నాడు. పాత తరం వాగ్దాన దేశాన్ని ఎందుకు కోల్పోయిందంటే ప్రతి విషయంలో దేవుని మీద సనిగింది, గొనిగింది, పరిశోధించింది కాబట్టి. అయితే క్రొత్త తరం కూడా ఇలాంటి ఆలోచన విధానంలో కాకుండా, పాత బలి వ్యవస్థ కాకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేసేదానికి దేవుడు ఇలాంటి మార్పులు చేయవలసి వచ్చింది. 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు దీనిని మనం ప్రతిదానికి కృతజ్ఞతలు అనేటువంటి పేరుతో ఆలోచించాం. ఇక 22 నుండి 29 వరకు పొరపాటున తెలియకుండా పాపం చేస్తే ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలోనేమి లేదా వ్యక్తిగతంగానేమి, సమాజంగానేమి వ్యక్తిగతంగానేమి పొరపాటున తెలియకుండా ఎవరైనా పాపం చేస్తే ఆ పాపం విషయంలో సమాజం అయితే ఎలాంటి బలినివ్వాలి, దహన బలిగా ఒక కోడిదోడును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, లేదా వ్యక్తిగతంగానైతే ఒక ఏడాది ఆడు మేకపిల్లను ఇవ్వాలి అనేటట్టుగా తెలియకుండా చేసినా సరే అది పాపమే, దానికి కూడా ప్రాయశ్చిత్తం జరగాలి. ఒకవేళ మాకు తెలియదు అని కనుక వాటిని మనం వదిలిపెట్టేస్తే, పునరాలోచించకుండా వదిలిపెట్టేస్తే ఆ పాపానికి పర్యవసానం ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి తీరుతుంది. మనుషుడు దేన్ని విత్తుతాడో దాన్నే కోస్తాడు అన్నట్టుగా మనం దావీదు సందర్భంలో చూసాం. సౌలు చేసినటువంటి పాపం అన్నది తరువాతి కాలంలో కరువు రూపంలో రావడం, అలా వచ్చి సౌలు వంశాన్ని బలిగోరడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి పాపం అన్నది తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపమే. ఇది 22 నుండి 29 వరకు మనం చేసాం, తెలియక పొరపాటున పాపం చేస్తే అనేటువంటి పేరుతో. ఇక 30, 31 వచనాలు మనం ఏం ఆలోచించుకున్నామంటే, సాహసించి పాపం చేస్తే, తెలియకుండా కాదు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా సాహసించి పాపం చేస్తే అని దానికి బలి లేదు, మరణదండనే తప్ప దానికి బలి లేదు. ఎందుకంటే తెలిసి కావాలని చేసేవాడికి మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు. వాడు తెలిసే చేశాడు కాబట్టి వాడు తన్ను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి క్షమాపణ వేడుతూ రాడు. కాబట్టి అలాంటి వాడికి మరణదండన విధించాలి, లేదా వాడిని శాశ్వతంగా సర్వ సమాజం నుండి బహిష్కరించాలి, కొట్టివేయబడాలి అన్నది మనం చూసుకున్నాం. ఇక్కడ నిన్న ఒక సహోదరుడు ఒక కామెంట్ పోస్ట్ చేశాడు, సాహసించి పాపం చేసినప్పుడు బలి ఏకను ఉండదు అని మీరు చెప్పారు కదా. హెబ్రీ గ్రంథకర్త కూడా దాన్నే చెప్పాడు కదా. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడును అనేటువంటి ఆ లేఖన భాగాన్ని కోట్ చేస్తూ, క్రొత్త నిబంధనలో కూడా తెలిసి పాపం చేస్తే, కావాలని పాపం చేస్తే ఆ పాపానికి బలి ఉండదు కదా. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని క్షమాపణ వేయడం దేనికి?
పాత నిబంధనలోనూ సాహసించి పాపం చేస్తే బలి లేదు, మరణదండనే. క్రొత్త నిబంధనలోనూ తెలిసి పాపం చేస్తే మరణదండనే, న్యాయమైన తీర్పు కోసం ఎదురు చూడడమే. మరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు క్షమాపణ వేడాలి అనేటువంటి ప్రశ్న సంధించడం జరిగింది. ఇది మంచి ప్రశ్న. అయితే నేను ఆ వీడియోలోనే చాలా స్పష్టంగా చెప్పాను చివరిలో. అదేంటంటే, హెబ్రీ గ్రంథకర్త ఎవరిని గూర్చి వ్రాస్తున్నాడు అని చెప్పి ఈ లేఖన భాగం నుండి మనమేమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పుంటాను. మరొకసారి, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం విషయంలో మరలా తప్పిపోతే వాడి విషయంలో బలి ఉండదు, కానీ దేవుని న్యాయమైన తీక్షణమైన తీర్పు కోసం ఎదురు చూడడమే అనేటువంటి లేఖన భాగం అన్నది హెబ్రీయులకు సంబంధించి. అయితే దీని విషయం మనమే నేర్చుకోవాలని దాన్ని నేను అన్వయించాను. ఎందుకో సహోదరుడు దీన్ని అంతగా గమనించలేదు. ఇప్పుడు మరొకసారి చెప్తా వినండి. హెబ్రీ పత్రిక నేపథ్యం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముకున్నారు హెబ్రీలు, అంటే ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అయితే కొద్ది కాలం బాగానే జరిగింది. దీన్నే కదా 6వ అధ్యాయం అంటాడు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అని అంటాడు కదా. వెలిగించబడ్డారు, దేవుని వాక్యాన్ని రుచించారు, పరిశుద్ధాత్మలో పాలువారయ్యారు, ఇవన్నీ అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అంటే ఈ హెబ్రీయులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో బాగుగానే ఉన్నారు. అయితే కొద్ది కాలానికి ఇంకొంతమంది ఎవరో వచ్చి కాదు మన ధర్మశాస్త్రంలోనే మానవుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతిమం కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం నీతిమంతుడిగా తీర్చబడము, మరలా ధర్మశాస్త్రం కిందికి రండి అని బోధిస్తే వాళ్ళు యేసు ప్రభువును వదిలిపెట్టి ధర్మశాస్త్రం క్రిందికి వెళ్తున్నారు. అప్పుడు హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం నుండి మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రంలో దేవదూతలు కనిపిస్తారు కదా, కాబట్టి దేవదూతల కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకున్నాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోషే కంటే గొప్పవాడు. ప్రత్యక్ష గుడారం ఉంది కదా, అంటే దేవుడు మానవుడు కలిసేటువంటి చోటు, దేవుని నివాసం అనేటట్టుగా ప్రత్యక్ష గుడారం కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ప్రధాన యాజకుడు అన్నాడు కదా, ప్రజల పాపాలకి ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తి. అహరోను కంటే యేసు ప్రభు గొప్పవాడు, మెల్కీసెదెకు కంటే యేసు ప్రభు గొప్పవాడు. ధర్మశాస్త్రంలో ఏవేవైతే ప్రధానంగా కనిపిస్తున్నాయో మానవుడిని నీతిమంతుడిగా తీర్చేటువంటి సాధనాలుగా, వాటన్నింటికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పోడు అంటూ ఇలా ధర్మశాస్త్రం అంతటికి సమాప్తి అయినటువంటి ఈ యేసు ప్రభువును వదిలిపెట్టి మరలా చిన్న వాటి కోసం, తక్కువైనటువంటి వాటి కోసం ధర్మశాస్త్రంలోనికి ఎందుకు వెళ్తున్నారు అని వ్రాస్తున్నాడు. ఇది హెబ్రీ పత్రిక నేపథ్యం. ఇంకొకసారి చెబుతాను, విసుకోకుండా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి హెబ్రీలు, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు కొద్ది కాలానికి మరలా ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తూ ఉంటే యేసు ప్రభువును వదిలిపెట్టి పూర్తిగా, అప్పుడు ధర్మశాస్త్రం కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా గొప్పోడో, ధర్మశాస్త్రానికి యేసు ప్రభు ఎలా నెరవేర్పో, ధర్మశాస్త్రం అంతా యేసు ప్రభుని ఎలా చూపెడుతుందో దాన్ని అంతటిని వర్ణించుకుంటూ వచ్చాడు 1వ అధ్యాయం నుండి. అలా చెబుతూ వచ్చి ఇప్పుడు గనక ఈ ధర్మశాస్త్ర సమాప్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అని వదిలిపెట్టి మరలా ధర్మశాస్త్రం కిందికి వెళ్తే ఇప్పుడు మీ పాపానికి బలి లేదు. ఏ పాపానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని విడిచిపెట్టారు అనేటువంటి పాపానికి బలి లేదు. యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు, ఆయన తెలియనంత వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా మీ పాపాల కోసం బలి అర్పిస్తున్నారు అంటే అర్థం ఉంది. కానీ ఈ బలులు ఏవైతే చేయలేకపోయాయో వాటన్నింటినీ సిలువలో నెరవేర్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అంతిమ బలి దగ్గరికి మీరు వచ్చి కూడా, కొద్ది కాలం అనుభవించి కూడా మరలా ఈయన్ని వదిలిపెట్టి మరలా జంతువులు ఎక్కువ, మేకలు ఎక్కువ, కోడిదోడులు ఎక్కువ ఈ బలి విధానంలోకి వెళ్తున్నారే, ఇక ఈ బలి మీ పాపాన్ని తీసివేయలేదు. ఎందుకంటే అసలైన బలిని వదిలిపెట్టారు కాబట్టి. అన్నిటికి మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈయన్ను వదిలిపెట్టాము అనేటువంటి ఈ పాపం విషయంలో ఇక ఏ బలి కూడా మీకు వర్తించదు, ఏ బలి ఆ పాపాన్ని తీసివేయలేదు అని ఈ నేపథ్యంలో హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అయితే ఉదాహరణ నేను కానీ మీరు కానీ క్రైస్తవులుగా మనం కొన్ని సందర్భాల్లో లేఖనానికి వ్యతిరేకంగా ప్రవర్తించాము అనుకుందాం.
అదే పాపం జరిగింది అనుకుందాం. జరగాలని చెప్పట్లేదు, అలా చేయండి ప్రభువు క్షమిస్తాడు అని నేను చెప్పటం లేదు. ఒకవేళ పాపంలో పడిపోయినప్పుడు తెలియక కాదు, తెలిసే చాలా సందర్భాల్లో పడుతూ ఉంటారు, తెలిసే పడుతూ ఉంటారు. దయచేసి అపార్థం చేసుకోకండి, నేను మీకు లైసెన్స్ ఇవ్వట్లేదు, విషయం చెప్తున్నాను. అలాంటి సందర్భంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి క్షమాపణ వేడుతూ రావచ్చు, ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే మనం యేసు ప్రభువును వదిలిపెట్టి ఇంకో విధానంలోకి వెళ్ళటంలే, యేసు ప్రభులోనే ఉన్నాం, యేసు ప్రభులోనే ఉన్నాం, కాకపోతే తొట్రుపడ్డాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తాడు. కానీ హెబ్రీయులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభునే వదిలిపెట్టి ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నారు, యోధామతానికి వెళ్తున్నారు. కాబట్టి ఈ పాపానికి బలి లేదు అంటున్నాడు. ఒకవేళ ఈ హెబ్రీయులు మరలా యేసు ప్రభులోకి వచ్చారనుకో, క్షమాపణ వేడుతో, క్షమాపణ ఉంది వీళ్ళకి. తర్వాత అధ్యాయులు అంటాడు, రండి యేసు ప్రభు దగ్గరికి రండి అని పిలుస్తాడు. కాబట్టి యేసు ప్రభువును వదిలిపెట్టాము అనేటువంటి పాపానికి బలి లేదు, క్షమాపణ లేదు. దేవుని ఉగ్రత కోసం ఎదురు చూడడమే. ఈరోజు చాలామంది గర్వాపసని వెళ్తున్నారు కదా, యేసు ప్రభువును వదిలిపెట్టేసి ఎక్కడికి రా అంటే నాశనాన్ని పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళు కూడా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు, తెలుస్తుంది కొద్ది కాలంలో. ఇప్పుడంతా బాగానే ఉంటుంది, గూగుల్ పే ఫోన్పే పడుతూ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఈ గర్వాపసి పేరుతో ఏంటంటో తమాషాలు చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. అయితే ఒకనొక రోజు రానే వస్తుంది. ఆ రోజు చావు మామూలుగా ఉండదు, ఇక్కడ మామూలుగా ఉండదు, అక్కడ చచ్చిన తర్వాత మామూలుగా ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తును వదిలిపెట్టి యోధామతంలోకి వెళ్తున్నటువంటి ఈ పాపానికి బలి లేదు. దేవుని తీక్షణమైన న్యాయమైన తీర్పు కోసం ఎదురు చూడడమే అని ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరు మరలా యేసు ప్రభు దగ్గరికి రండి అని. అంటే మరలా యేసు ప్రభు దగ్గరికి వస్తే క్షమాపణ ఉందా? క్షమాపణ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఎలాంటి పాపానికైనా క్షమాపణ ఉంది. మనం క్రైస్తవులంగా యేసు ప్రభువును వదిలిపెట్టడం వల్ల యేసు ప్రభులోనే ఉన్నాం, కాకపోతే కొన్ని సందర్భాల్లో తొట్టుపడ్డాం, కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే పాపం చేసాం, సాహసించి పాపం చేసాం. మరలా క్షమాపణ వేడుతూ ఆయనతో సమాధాన పడితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అన్నది నేను చెప్పాను. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలో ఎవడైనా సాహసించి పాపం చేస్తే వాడు యెహోవాను తృణీకరించిన వాడగును, కాబట్టి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి లేదా వాడిని కొట్టివేయాలి, శాశ్వత బహిష్కరణ అనేటట్టుగా దేవుడు చెప్పాడు కదా. దానికి సమాంతరమైనటువంటి పోలికను హెబ్రీ పత్రికలో నుంచి నేను తీసుకొని చెప్పడం జరిగింది. అయితే దాని నేపథ్యాన్ని పూర్తిగా నేను అక్కడ చెప్పలేదు కాబట్టి ఒక సహోదరుడు అభ్యంతరపడ్డాడు, సందేహపడ్డాడు. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు 4వ భాగాన్ని మనం ఏం ఆలోచించుకున్నామంటే 32 నుండి 36 వరకు సాహసించి పాపం చేస్తే ఎలా కొట్టివేయాలి, సాహసించి పాపం అంటే ఏంటి అన్నదానికి ఒక ఉదాహరణగా విశ్రాంతి దినాన ఒకడు కట్టెలు ఏరడం. అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన ఒకడు కట్టెలు ఏరుతున్నాడు. ఆ విశ్రాంతి దినానికి సంబంధించి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, విశ్రాంతి దినాన్ని నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసైనను, నీ ఇంట్లో పశువైనను, నీ ఇంట్లో పరదేశైనను ఎవడైనా సరే పని చేయకూడదు. 7వ దినం విశ్రాంతి దినం. ఎందుకంటే యెహోవా 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన తాను విశ్రమించాడు. కాబట్టి నీ దేవుణ్ణైన యెహోవాను అనుకరించాలి, తద్వారా దైవ స్వభావంలో పాలువారు కావాలి అనేటట్టుగా దేవుడు చెప్పాడు. కాబట్టి విశ్రాంతి దినాన మీ ఇళ్లలో అగ్ని కూడా రాజబెట్టకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా పదే పదే పునరావృతం చేస్తూ చెప్పాడు. కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని బహిరంగ అతిక్రమించినటువంటి ఒక వ్యక్తి కట్టెలేరుతూ విశ్రాంతి దినాన అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి కావలిలో ఉంచి తర్వాత వాడిని రాళ్లతో కొట్టి చంపడం ద్వారా సాహసించి పాపం చేయడం అంటే ఏంటి, సాహసించి పాపం చేస్తే దానికి దేవుడు ఎలా స్పందిస్తాడు, ఇశ్రాయేల్ సర్వ సమాజం కూడా ఎలా స్పందించాలి, ఈరోజు మేము వాటిని రాళ్లతో కొట్టి చంపేవే, రేపు ఇంకొకటికి రాయిచ్చి మమ్మల్ని కొట్టించడా అనేటువంటి ఒక పాఠం ఇశ్రాయేలుకి మనసులో స్థిరపడేటట్టుగా దేవుడు చేశాడు. ఇది 32 నుండి 36 వరకు విశ్రాంతి దినాన కట్టెలేరితే మరణశిక్ష అనే పేరుతో మనం చూస్తున్నాం. ఇప్పుడు చివరి భాగానికి వచ్చాం. 37వ వచనం నుంచి 41వ వచనం వరకు ఇశ్రాయేలీలు సాహసించి పాపం చేయకుండా లేదా పొరపాటున పాపం చేయకుండా, పాతతరం అరణ్యంలో నాశనానికి నిర్ణయించబడింది కదా, దేవుని మీద సనిగి సనిగి సనిగి, అలా కాకుండా ఇశ్రాయేలీలు ప్రతినిత్యం దేవుని భయభక్తుల్లో ఉండడానికి, దేవునికి లోబడి ఉండడానికి వారి వస్త్రధారణలో ఒక మార్పును చేస్తున్నాడు దేవుడు.
మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు ఎలాగైతే బలి విధానంలో మార్పు తీసుకుని వచ్చాడో, గోధుమ పిండిని, ద్రాక్షరసాన్ని, నూనెను కలపడం ద్వారా, అలాగే ఈ 15వ అధ్యాయం చివరి భాగంలో ఇశ్రాయేలీల వస్త్రాల్లో ఒక మార్పును తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే పాత తరం వ్యక్తులు ఎలాగైతే అవిధేయత చూపించి నాశనానికి నిర్ణయించబడ్డారో అలా కాకుండా ఈ కొత్త తరం వ్యక్తులు వారి వస్త్రధారణలో కూడా దేవుని ఆజ్ఞలు జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం ద్వారా తెలియకుండా పాపం చేయలేరు, తెలిసి కూడా పాపం చేయలేరు. అలా దేవుని ఉగ్రతకు లోను కాకుండా ఉండడానికి వారి వస్త్రధారణలో మార్పు తీసుకుని వస్తున్నాడు. ఆ వస్త్రధారణలో మార్పు ఏంటో నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఇశ్రాయేలీలతో ఏం చెప్తావంటే వారు తమ వస్త్రాలకి కుచ్చులు చేసుకోవాలి. ఇంగ్లీష్లో టాసల్స్ అనుంది, ఫ్రింజెస్ అనుంది. టాసల్ లేదా ఫ్రింజ్ అంచు, కుచ్చులు. మనం క్రొత్త నిబంధనలు చూస్తాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. అలా ముట్టినప్పుడు ఆవిడ రక్తధార కట్టెను అని ఉంటుంది కదా. అక్కడ వస్త్రపు చెంగు అని ఉందే, ఆ వస్త్రపు చెంగునే కుచ్చు, ఫ్రింజెస్, టాసల్స్ అని పిలుస్తారు. అయితే వస్త్రపు చెంగు అనగానే మనం భారతదేశంలో వస్త్రపు చెంగు అంటే ఒక అంచేమో అని అనుకుంటాం. కాదు, ఇశ్రాయేలీల వస్త్రధారణలో 4 అంచులు ఉంటాయి. అంచులు అంటే 4 కుచ్చులు ఉంటాయి. హెబ్రీ భాషలో ఈ కుచ్చుని, ఈ టాసల్ని ఏమని పిలుస్తారు అంటే టిసీత్ అని పిలుస్తారు. టిసీత్ అని పిలుస్తారు వారి హెబ్రీ భాషలో. మనకు తెలుసు కదా, హెబ్రీ భాషలో ప్రతి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ప్రతి అక్షరానికి ఒక నంబర్ ఉంటుంది. అలా టిసీత్ అనేటువంటి ఈ పదాన్ని కనుక ఆ న్యూమరికల్ వాల్యూని మనం అంత కూడితే, మొత్తం కూడితే 600 అనే సంఖ్య వస్తుంది. 600 అనే సంఖ్య వస్తుంది. వస్త్రానికి 4 కుచ్చులు ఉంటాయి. 4 కుచ్చులు ఎలా చేస్తారు అంటే 2 దారాలతో ఒక కుచ్చు ఉంటుంది. ఒక కుచ్చు అంటే ఇటువైపు అంచు, ఇలా 2 ముడి వేస్తే ఒక కుచ్చు, ఇలా 4 కుచ్చులు ఉంటాయి. కుచ్చు అంటే టిసీత్ అంటే 600 అనే నంబర్ వచ్చింది. 8 దారాలను పెనవేశారు 4 కుచ్చులుగా. 600 + 8 608. ఇక ఒక్కో కుచ్చుకి 5 ముడులు వేస్తారు. 5 ముడులు వేస్తారు. కుచ్చు అనేది 600 సంఖ్య, 8 దారాలు 608, 5 ముడులు 608 + 5 613. ఇలా ఆ కుచ్చులను చూసినప్పుడు దేవుని 613 ఆజ్ఞలను ప్రతి ఇశ్రాయేలీయుడు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. మరొకసారి చెప్తున్నాను, ఎందుకు వాళ్ళు 2 దారాలు తీసుకొని, దేవుడు ఏమన్నాడు, కుచ్చులు చేసుకోండి అన్నాడు. వీళ్ళు 2 దారాలని ఎందుకు తీసుకున్నారు ఒక్కో కుచ్చుకి? ఆ ఒక్కో కుచ్చుకి 5 ముడులు ఎందుకు వేశారు అని అంటే మొత్తంగా 613 అనేటువంటి ఆ సంఖ్య రావడానికి, ఆ కుచ్చును చూసినప్పుడు 613 దేవుని ఆజ్ఞలను మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం, విధేయత చూపెడుతున్నాం 613 ఆజ్ఞలకు అనేటట్టుగా ఈ విధానంలో వాళ్ళు కుచ్చులు చేసుకున్నారు. ఆ కుచ్చుల మీద నీలి దారాన్ని తగిలించాలి అని చెప్తున్నాడు దేవుడు. నీలి దారం అనేది ప్రధాన యాజకుని వస్త్రధారంలో నీలి దారాన్ని మనం చూస్తాం. తర్వాత అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెరలో నీలి దారాన్ని మనం చూస్తాం. దేవునికి సంబంధించి, దేవుని గొప్పతనానికి సంబంధించినటువంటి చాలా సందర్భంలో నీలి దారాన్ని, నీలి రంగు ప్రస్తావన మనం చూస్తాం. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ తెరలు, ఈ సందర్భాల్లో దేవునికి సంబంధించినటువంటి ప్రత్యేకత, దేవుని గొప్పతనానికి సంబంధించి నీలి రంగును మనం చూస్తాం. అంటే
ప్రతి ఇశ్రాయేలీయుడు నీలిరంగుతో చేసినటువంటి ఈ కుచ్చుల్ని వారి వస్త్రాల అంచుల్లో తగిలించుకోవడం ద్వారా, నీలిరంగు అంటే ప్రధాన యాజకుడి వస్త్రధారణ, ప్రతి ఇశ్రాయేలీయుడు యాజకుడే, దేవునికి ప్రత్యేకమైన వాడే, పరిశుద్ధుడే అనేదానికి గుర్తుగా నీలిరంగు దారాలతో కుచ్చులు. ఇంకొకసారి చెప్పనా, నీలిరంగు దారం అన్నది ప్రధాన యాజకుడు వస్త్రధారణలో కనిపిస్తుంది కాబట్టి అదే నీలిరంగు దారంతో ప్రతి ఇశ్రాయేలీయుడు కుచ్చులు చేసుకుంటున్నాడు అంటే మేము కూడా యాజకులమే, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ప్రభువుకి ప్రతిష్ఠితులమే అనేటువంటి భావజాలం ప్రతి ఇశ్రాయేలీయుడు మనసులో ఉండాలి. ప్రధాన యాజకుడైన అహరోను అయితే ప్రత్యక్ష గుడారంలో ఉంటాడు, కానీ మేము పరిశుద్ధులమే, ప్రతిష్ఠితులమే, మేము ఎక్కడ తిరిగినా సరే దేవుని ఆజ్ఞల్ని 613 ఆజ్ఞల్ని లోబడడానికి, పాటించడానికి బద్దులమే అనేటట్టుగా ఈ 4 కుచ్చులు వారి వస్త్రాల అంచుల్లో వాళ్ళు కుట్టుకుంటారు, తగిలించుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యూదుడు కాబట్టి ఆయన వస్త్రానికి కూడా అంచులు ఉన్నాయి కాబట్టి, ఆ కుచ్చులు ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ వచ్చి ఆ కుచ్చులను ముట్టడం జరిగింది. అక్కడ ఆయన వస్త్రపు చెంగుని వ్రాయబడింది కదా, కుచ్చులవి. అలా ముట్టినప్పుడు ఆవిడ రక్తధార కట్టింది. మనం యోబు గ్రంథం చూస్తే యోబు ఏమంటాడు అంటే, నేను పాపం చేయకుండానట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. కనుక నేను కన్యకును ఎలాగ చూతును, అలా చూసినప్పుడు పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటాడు ఆయన. నేను పాపం చేయకుండా ఉండడానికి నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను, కనుక నేను కన్యకును ఎలాగ చూతును, కన్యకను చూడకూడదని నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఒకవేళ నేను కన్యకను మోహపు చూపు చూస్తే పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును అని అంటాడు కదా. అంటే తన శరీరంతో తాను చేసుకున్న నిబంధన దేవుని ఆజ్ఞలకి, దేవుని మాటలకి, దేవుని ఉద్దేశానికి లోబడాలి అనేటట్టుగా. మనం ద్వితీయోపదేశకాండాన్ని చూసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, నీవు నీ కుమారుడితో మాట్లాడుతున్నప్పుడు, కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో నా మాటలను గురించి మాట్లాడాలి, నా మాటలను అభ్యసింప చేయాలి అని చెబుతూ నీ ఇంటి ద్వారబంధాల మీద, నీ ఇంటి గోడల మీద, నీ ఊరి పొలిమేరలలో గౌనుల మీద నా మాటలు వ్రాయాలి. తర్వాత నీ చేతికి నా మాటలు కట్టుకోవాలి, నీ నుదుటికి బాసికం వలె నా మాటలు కట్టుకోవాలి. ఎందుకని దేవుడు ఇలాంటి ఆజ్ఞ జారీ చేశాడు అంటే, ప్రతి సందర్భంలో నా మాటని కనిపించాలి, నా మాటని ప్రతి చోట చూసి అది నీ మనసులో ముద్రించబడాలి. నా మాటని గుర్తున్నప్పుడు నీవు పాపం చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నా ఆజ్ఞలు నీవు మరిచిపోయినప్పుడే పాపంలో తొందరగా పడిపోతావు. నా ఆజ్ఞలు నీ మనసులో ఉన్నప్పుడు పాపానికి వెళ్ళడానికి సాహసం చేయనేటట్టుగా ప్రతి సందర్భంలో నీ కుమారుడితో కానీ, నీ ఇంటిలో బయట అన్ని సందర్భాల్లో నా మాటల గురించి మాట్లాడాలి, అభ్యసింపజేయాలి. వారికి అభ్యసింపజేయాలంటే అవి మన మనసులో ఉండాలి కదా. అంటే నా మాటలు పదే జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. తర్వాత మీరు ద్వారబంధాల మీద, ఇంటి గోడల మీద, ఊరి గౌనుల మీద, నుదుటి మీద, చేతి మీద ఇలా నా మాటలు రాసుకోవాలని చెప్పడం ద్వారా పదే నా మాటలు మీరు స్మరిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, మనసును పెట్టాలి. అలా మీరు పాపం చేయడానికి సాహసించరు అనేటట్టుగా చెప్పాడు కదా. ఇక్కడ సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో మీ వస్త్రధారణలో నా ఆజ్ఞలను జ్ఞాపకానికి తెచ్చేటువంటి గుర్తులు, కుచ్చులు ఉండాలి అని చెప్తున్నాడు. మొత్తంగా అటు యోబు గ్రంథం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ, ఇక్కడ ఈ సందర్భం కానీ మనకేం చెప్తున్నాయంటే, మనకంటూ వ్యక్తిగతంగా దేవుని ఆజ్ఞలు పదే జ్ఞాపకానికి వచ్చేటట్టుగా నాకు నేను కొన్ని విధానాలు కనిపెట్టుకోవాలి, మీకు మీరు కొన్ని విధానాలు కనిపెట్టుకోవాలి. ఉదాహరణకి మొబైల్లో దేవుని వాక్యాన్ని వాల్ పోస్ట్గా పెట్టుకుంటాం, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను పెట్టుకుంటాం, లేకపోతే మన వెహికల్ మీద వాక్యాన్ని వ్రాసుకుంటాం, లేకపోతే ఇంటి ద్వారబంధం మీద వాక్యాన్ని వ్రాస్తాం. ఇలా దాన్ని చూడగానే మనం అంతకుముందు ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నా సరే మరలా దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా కొన్ని పద్ధతుల్ని నాకు నేను కనిపెట్టుకున్నాను. అలా ఎవరికి వాళ్ళు, ఉదాహరణకి నా రింగ్ టోన్ ఉంది, నా రింగ్ టోన్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి పాట ఉంది. ఒకవేళ నేను ఏదైనా ఆలోచిస్తున్నా, ఏదైనా చేస్తున్నా, ఆ ఫోన్ మోగ్గానే యేసు ప్రభు పేరు వినబడగానే మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా మనసు ఆగేటట్టుగా. ఇంతవరకు దేవుడు చెప్పినటువంటి వీటిని బట్టి ఇశ్రాయేలీయులకే కాదు మనకు కూడా పదే దేవుని వాక్యం గుర్తొచ్చేటట్టుగా, దేవుని వాక్యం అనే కంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ గుర్తొచ్చేటట్టుగా మనకు మనం కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టుకుంటే బాగుంటుంది అనే సలహా మాత్రమే
మీతో పంచుకుంటున్నా. ఎందుకంటే పదే పదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడే పాపానికి వెళ్ళడానికి సాహసం చేయము. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి వారికి ఇచ్చి ద్రాక్షరసాన్ని ఇచ్చి, మీరు పదే పదే మీరు కూడి వచ్చిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే వీటిని చెయ్యండి అని భౌతికంగా ఆ వస్తువులు ఇవ్వడం జరిగింది ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆదివారం ఎటు మనం ప్రభు బలలో చేయవేస్తాం. మరి ప్రతి సందర్భంలో మనం లోకంలో తిరుగుతూ ఉంటాం కదా, రకరకాల సందర్భాల్లో ఉంటాం కదా, ఒంటరిగా అనేకమైన సందర్భాల్లో ఉంటాం కదా. కాబట్టి ప్రభు ప్రాణత్యాగం మనకు గుర్తొచ్చేదానికి ఎలాంటి విధానాన్ని నీవు కనిపెట్టుకోబోతున్నావు అన్నది నీవు ప్రభువుని ఎంతగా గౌరవిస్తున్నావు అనేదాన్ని తెలియజేస్తుంది. ఇంతవరకు నేను చెప్పింది ప్రమాణం కాదు, స్టాండర్డ్ కాదు, మీరు ఇలా చేయండి నేను ఇలా చేశానని చెప్పటం లేదు. ఈ లేఖనాలను బట్టి వారి వస్త్రాల్లో కుచ్చులు ఎలాగైతే దేవుని 613 ఆజ్ఞలు జ్ఞాపకాన్ని తెస్తున్నాయో, అలాగే మన జీవితంలో కూడా, మన మొబైల్ ఫోన్లో కూడా, లేకపోతే మన వెహికల్స్ కానీ, మన వస్త్రధారణ కానీ, ఇలా ఎవరికి సంబంధించి వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు అని జ్ఞాపకాన్ని తెచ్చుకోవడానికి ఎలాంటి గుర్తుని నీకై నీవు కనిపెట్టుకున్నావు అన్నది మాత్రమే ప్రశ్న. సరే, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 37 నుంచి మరొకసారి చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, వారు తమ తరతరములకు, ఎంతవరకంట ఈ ఆజ్ఞ, ఈ కుచ్చులు తమ తరతరాలకి, ఇది శాశ్వతమైనటువంటి నిబంధన, తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలింపవలను. తరతరాలకి తమ బట్టల అంచుల మీద కుచ్చులు చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలీయుడు చేయాలి, నీలి దారంతో చేయాలి. ఎందుకని? ప్రతి ఒక్కరు ప్రతిష్ఠితుడే, ప్రతి ఒక్కడు యాజక రూపమైన వ్యక్తే, ప్రతి ఒక్కడు 613 ఆజ్ఞలకు లోబడాలి అనేదానికి ప్రతి ఇశ్రాయేలుడు కుచ్చులు చేసుకోవాలి. ఒకవేళ కుచ్చులు చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుని శిక్ష వస్తుంది కదా. ఇశ్రాయేలీలు అంటే వారి వస్త్రధారణ ఇలాగే ఉంటుంది అంతే. ఈరోజు క్రైస్తవంలో చాలామంది, మొన్నేమో చూశాను నేను, పాస్టర్ కూతురు వేదిక మీద డ్యాన్స్ వేస్తుంది, రికార్డింగ్ డ్యాన్స్ వేస్తుంది. పాస్టర్ కూతురు ఆ వస్త్రధారణ, ఆ వేషధారణ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇశ్రాయేలీలే, పాత నిబంధన కింద ఉన్న ఇశ్రాయేలీలే వారి వస్త్రధారణ అందరికీ ఒకేలాగా ఉండాలి. అందరి వస్త్రధారణ దేవుని 613 ఆజ్ఞలను పదే పదే జ్ఞాపకాన్ని తెస్తూ ఉంటే, మరి పాత నిబంధన కంటే మరి శ్రేష్ఠుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం కిందికి వచ్చినటువంటి క్రైస్తవులుగా మన వస్త్రధారణ ఎలాగ ఉండాలి? మీరు చాలామందిని గమనించుంటారు, విచిత్రమైన వస్త్రధారణతో చర్చికి వస్తుంటారు, అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. చూడగానే మోహపు చూపు ఎదుటి వ్యక్తి చూసేటట్టుగా. ఎందుకు ఇలా అంటే, మాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా, మాకు రైట్ లేదా, అయినా అలా ఎందుకు చూస్తున్నావు, నీకు అక్క లేదా, చెల్లి లేదా, ఇలాంటి డబ్బా డైలాగులు వేస్తూ ఉంటారు. బయట వాళ్ళు ఇలా ఫ్యాషన్ను, ట్రెండ్ను, ఇలాంటి బిగుతు వస్త్రధారణను, జీన్ ప్యాంటు, టీషర్ట్లు ఇలా వేసుకున్నారంటే ఓకే, అది వాళ్ళకి మంచిది. కానీ క్రైస్తవులంగా మన వస్త్రధారణలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం గౌరవించబడాలి కదా. మనం ఇతరులకి శోధనగా ఉండకూడదు కదా అనే స్పృహ ఉండద్దా? ఇక్కడ ప్రతి ఇశ్రాయేలీయుడు వస్త్రధారణలో కుచ్చులున్నాయి, లేకపోతే వాడు ఇశ్రాయేలీయుడు కాదు. మిగిలిన ఇశ్రాయేలీయులు వింతగా చూస్తారు. కానీ ఈరోజు చర్చిలకు వెళ్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి వస్త్రధారణ, వారి వేషధారణ లోకాన్ని ప్రతిబింబింపజేస్తున్నాయి. క్రైస్తవ్యాన్ని ఉట్టిపడేటట్టుగా చేయటంలే, ఆ మోడెస్టీ లేదు, ఆ మర్యాదపూర్వకమైనటువంటి వాతావరణం లేదు వస్త్రధారణలో. బయట వాళ్ళని చూసి వాళ్ళని అనుకరిస్తున్నారు. ఎందుకు అంటే, మాకు ఆ రైట్ లేదా, నువ్వెందుకు చూస్తున్నావు? ఇక్కడ దేవుడు వస్త్రాల గురించి కూడా చెబుతున్నాడు, ఇశ్రాయేలీలు ఇలా వస్త్రాలు వేసుకోవాలి అని. మరి క్రైస్తవులుగా మన వస్త్రధారణకంటూ ఒక ప్రామాణికత లేదా? ఒక్కో ప్రాంతంలో ఒక్కో వస్త్రధారణ వేసుకుంటారు, కానీ అందులో వికృతమైనటువంటి వస్త్రధారణ ఏంటో మనకు తెలియదా? కాబట్టి ప్రపంచాన్ని చూసి ప్రపంచాన్ని అనుకరించొద్దు. పోతాం వస్త్రధారణతో ప్రారంభించి ఎక్కడెక్కడికో వెళ్తుంది అది. ఎందుకంటే ఒక్కసారి లోకాన్ని చూసి అనుకరించడం ప్రారంభించి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మొదటి అడుగు తడబడితే అంతే, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ మొదటి అడుగులోనే జాగ్రత్త వహించాలి. మనం క్రైస్తవులం అంతే. మన వస్త్రధారణ కానీ, మన
భాష కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచన విధానం కానీ, మన జీవితం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణ త్యాగాన్ని గౌరవించేటట్టుగానే ఉండాలి. నా సొంత మాట చెప్పటంలే, ఇక్కడ ఇశ్రాయేలు వస్త్రధారణ ఎలా ఉండాలి, తరతరాలకు ఎలా ఉండాలి, ఒకటే వస్త్రధారణ, మార్చుకునే దానికి లేదు. వాళ్ళకి రంగులు మార్చుకోవచ్చేమో కానీ వారి ఆ నిర్మాణం అన్నది, ఆకృతి అన్నది మార్చుకునే దానికి లేదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు. పాత తరం వ్యక్తులు అరణ్యంలో నాశనానికి నిర్ణయించబడ్డారు కాబట్టి కొత్త తరం వ్యక్తులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దాన దేశంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళు 613 ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. దాన్ని జ్ఞాపకానికి తెచ్చేటువంటి వస్త్రదాన్ని దేవుడు వారికి ఇస్తే, మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని ప్రతి విషయంలో, వస్త్రదాన్ని కానీ, మన భోజనం కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ, జీవితం కానీ, ప్రతి సందర్భంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవించొద్దా? అలాంటి విధానాలు నాకు నేను ప్రవేశపెట్టుకోవద్దా? నీకు నువ్వు ప్రవేశపెట్టుకోవద్దా? నువ్వు ఏ రంగు వేసుకుంటున్నావు అని నేను అడగటం లేదు, కానీ నీ వస్త్రధారణ బట్టి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు మయంపరచబడుతున్నాడా? ఆ మోడెస్టీ, ఆ మర్యాద, ఆ గౌరవం నీ వస్త్రాలు నీకు ఇస్తున్నాయా? ఆ హుందాతనాన్ని ఇస్తున్నాయా? లేకపోతే చిల్లర వ్యక్తిగా చూపెడుతున్నాయా? ఏదైనా తోటలో దేవుడు ఆదాము హవ్వల మానాన్ని కప్పాడు. ఆదాము హవ్వల మానాన్ని కప్పాడు. కానీ ఈరోజు అపవాది ఆ మానాన్ని బయటకు చూపెడుతూ ఉంది. వస్త్రాలు వేసుకున్నట్టుగానే ఆ మానాన్ని బయట కనిపించేటట్టుగా, ఎదుటి వ్యక్తి కామ సంబంధమైన కోరికలతో రగిలిపోయేటట్టుగా, రెచ్చగొట్టబడేటట్టుగా చేస్తూ ఉంది అపవాది. ఫ్యాషన్ పేరుతో, ట్రెండ్ పేరుతో రకరకాల విచిత్రమైన దుస్తుల్ని మార్కెట్లోకి తీసుకొని రావడం ద్వారా బట్టలు వేసుకున్నట్టే ఉండాలి, కాకపోతే మొత్తం అని కనిపించాలి. అయితే దేవుడు ఆదాము హవ్వల మానాన్ని కప్పాడు, వారి మానాన్ని కప్పాడు. నీవు బట్టలు వేసుకుంటూ ఉన్నది మానాన్ని కప్పుకోవడానికి. బట్టలు అంటే ఏదైనా తోటలో జరిగిన పాపపు గాయానికి బ్యాండేజ్లు అవి. మరొక్కసారి, మనం బట్టలు వేసుకుంటున్నామంటే ఏదైనా తోటలో జరిగినటువంటి పాపపు గాయానికి బ్యాండేజ్లు అవి, కట్లవి. కాబట్టి కట్లేవి అంత ఫ్యాషన్గా ఉండాల్సిన అక్కర్లే. గాయం కనిపించకుండా, బయట నుంచి క్రిములు చేరకుండా ఉండడానికి అది ఒక రక్షణ కవచం లాంటిది. కాబట్టి ఈ శరీరాన్ని కప్పుకుందాం, డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం, హుందాతనం మెయింటైన్ చేద్దాం, ఆ మోడెస్టీ, ఆ మర్యాద, గౌరవం. చూడగానే క్రైస్తవులు ఇంత హుందాగా ఉంటారా, ఇంత గౌరవంగా ఉంటారా, మర్యాదగా ఉంటారా అనేటువంటి ఆ ఆలోచనని ఎదుటి వ్యక్తులు మనం తీసుకొని రాగలిగితే మన వస్త్రధారణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘనపరచబడతాడు. ఎందుకు చెప్పాను ఇదంతా? ఇక్కడ ప్రతి ఇశ్రాయేలీయుడు తరతరాలకి తమ బట్టల అంచులు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలించాలి. నీలి సూత్రం అంటే దారం. నీలి సూత్రం అంటే మేము పరిశుద్ధులమే, ప్రతిష్ఠితులమే, మేము యాజకులమే, మేము ప్రత్యేకమైన వారమే అనేదాని గుర్తుగా నీలి సూత్రం. మరి మన బట్టల్లో కూడా ఆ ప్రత్యేకత, మేము దేవునికి సంబంధించిన వాళ్ళము, మేము యాజకులు, మేము ప్రత్యేకమైన వ్యక్తులమే, దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తు అనేది కూడా కనిపించాలి కదా, మనం అన్వయించుకోవాలి కదా. 39, మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే ఈ కుచ్చులు మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు, దీన్ని కదా మనం మాట్లాడుకున్నాం. మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె అంటే 14వ అధ్యాయంలో పాత తరం ఇశ్రాయేలీలు నాశనానికి నిర్ణయించబడ్డారు కదా, అది మునుపటి వలె. అంటే మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. మనకు ఇష్టం వచ్చిందల్లా చేసేదానికి వీల్లేదు, మనం కోరిన ప్రతిదాన్ని చేసేదానికి వీల్లేదు, చూసిన ప్రతిదానికి చేసేదానికి వీల్లేదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే దాన్ని వ్యభిచారం అంటున్నాడు. చూడండి ఎంత కఠినమైన మాట. మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక, దాన్ని చూచి, దేన్ని? ఆ కుచ్చుని, దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని వాటిని అనుసరించుటకే, వాటిని అంటే దేవుని ఆజ్ఞలను, వాటిని అనుసరించుటకే అది అంటే కుచ్చు, అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి ఎందుకు తీసుకుని వచ్చానంటే నేను మీకు దేవుడిగా ఉండడానికి, మీ దేవుడినైన యెహోవాను నేనే. అంటే నా ప్రత్యేకత ఏంటో, నా పరిశుద్ధత ఏంటో మీ ద్వారా ప్రపంచానికి తెలియాలి. అది నేను మీకు దేవుడినై ఉండునట్లు అంటే. ఆ రోజు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు. మరి నన్ను
పాప ప్రపంచం నుంచి, లోకం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఎందుకని? నాకు దేవుడై ఉన్నట్లు. అంటే అర్థం ఏంటి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో నా ద్వారా నా చుట్టుపక్కల వ్యక్తులకు తెలియాలి. అలా నా ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరచబడడానికి నన్ను లోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడు. మరి నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గౌరవించబడేటట్టుగా బ్రతకాలా వద్దా? ఖచ్చితంగా బ్రతకాలి కదా. నేను కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ప్రవర్తిస్తే అది వ్యభిచారం అంటున్నాడు దేవుడు ఇక్కడ. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడో, ఆయన ప్రాణత్యాగం ఎందుకు జరిగిందో దాన్ని బట్టి వారి కోరికలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి అయిష్టాలు కానీ, వారి తీర్మానాలు కానీ ఉంటున్నాయా? లేకపోతే వారికి ఇష్టం అనిపించిన ప్రతిదాన్ని వారి ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారా? ఒకవేళ కనుక మన ఇష్ట ప్రకారం మనం ప్రవర్తిస్తే, మన కోరిక చొప్పునను, మన దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తిస్తే మనం వ్యభిచారులం అవుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తంలో మనల్ని కడగడం ద్వారా, ఆ రక్తంలో మనం కడుక్కుంటున్నాం అనే బాప్తిస కార్యక్రమం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించడం ద్వారా వివాహం జరిగింది మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా, సంఘాన్ని వధువుగా పోలుస్తాడు ఆయన. సంఘం వధువు వరుడు చెప్పినటువంటి మాట ప్రకారం బ్రతకాలి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి లోబడాలి కదా. ఒకవేళ లోబడకుండా పెళ్లి కుమార్తె తనకిష్టం వచ్చినట్టుగా, తన కోరిక చొప్పున, తన ఇష్టం చొప్పునను ప్రవర్తిస్తే వ్యభిచారి అని అంటారు. భార్య అంటారు, వ్యభిచారి అంటారు కదా. అలాగే ఆ కుచ్చులు ఎందుకు అంటే, మీ కోరిక చొప్పున, మీ ఇష్టం చొప్పున మీరు వ్యభిచరించకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ ఏం చెప్తుందంటే, మీరు చేసిన పాపాలకి నేను శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఇక మీదట మీకు ఇష్టం వచ్చినట్టు కాకుండా, నేను ఎందుకు ప్రాణం పెట్టాను, మిమ్మల్ని ఎలా మార్చడానికి ప్రాణం పెట్టాను అలా బ్రతకండి. మీ పాపాన్ని నేను తీసుకున్నాను, నా నీతిని మీకు ఇచ్చాను, మీ మరణాన్ని నేను తీసుకున్నాను, నా జీవాన్ని మీరు కలిగి జీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతను సంతరించుకోవడమే కొత్త నిబంధన సారాంశం. అంటే భార్య అన్ని విషయాల్లో భర్తకు లోబడి ఉండాలి. సరే, పాత నిబంధనలో వారి వస్త్రధారణలో కుచ్చులు ఇచ్చాడు దేవుడు, ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవడానికి. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి, నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాలి అంటే, క్రైస్తవుల మీదకి ఎందుకు రావాలి అంటే, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపాన్ని గూర్చి ఒప్పింపజేయడానికి. ఆ రోజు ఇశ్రాయేలు వస్త్రపు అంచులో ఉన్న కుచ్చులు దేనికి? దేవుని 613 ఆజ్ఞలను జ్ఞాపకానికి తేవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు దేనికి? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేయడానికి. దీన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటాడు, పాత నిబంధన అయితే పలకల మీద వ్రాయబడింది, రాతి మీద వ్రాయబడింది. కానీ క్రొత్త నిబంధన మన హృదయం అనే పలక మీద దేవుని ఆత్మతో లిఖించబడింది అంటాడు. క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. అంటే మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుని పిల్లలమని ఆయన మనకు జ్ఞాపకాన్ని తెస్తున్నాడు. దేవునికి అనుకూలంగా బ్రతికేటట్టుగా మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతను సంతరించుకునే దానికి ఆ రీతిగా నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో దేవుని 613 ఆజ్ఞలు జ్ఞాపకం తెచ్చుకోవడానికి దేవుడు కుచ్చులు ఇచ్చాడు, ఇశ్రాయేలుల వస్త్రధారణలో భాగంగా. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుచ్చులు ఇవ్వలే, మనకి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఆ చివరి భాగంలో దేవుడు వారి వస్త్రధారణను మార్చాడు. ప్రారంభంలో వారి బలి విధానాన్ని మారిస్తే చివరిలో వస్త్రధారణను మార్చాడు. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి మీదకి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ సర్వప్రపంచం మీద కుమ్మరించడం జరిగింది. ఎందుకు అంటే, మనం దేవుని పిల్లలమని ప్రతి సందర్భంలో మన ఆత్మకు సాక్ష్యం ఇస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతను మనం సంతరించుకోవడానికి, ఆ పరిశుద్ధత కోసం మనం ప్రయాసపడేటట్టుగా
ఈ లోక మాలిన్యాలను తప్పించుకొని దైవ స్వభావంలో పాలువారయ్యేటట్టుగా మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇశ్రాయేలీల బట్టల అంచుల కుచ్చుల కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శ్రేష్ఠుడు. వాస్తవానికి పోలిక లేదు, కానీ అలా చెప్పాలి. ఇశ్రాయేలీలు ఆ కుచ్చులను చూసి ఆజ్ఞలు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఆ ఆజ్ఞల ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు. ఎంత తేడా కదా. దీని గురించి ప్రవక్త అయిన యెహెజ్కేలు అద్భుతమైన ప్రవచనాన్ని చెప్పాడు. అంటే క్రొత్త నిబంధనలో మనకు అనుగ్రహించబడబోయేటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్పాడు. నేను చదివి వినిపిస్తాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించువారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. మరొకసారి, నా ఆత్మను మీ యందు ఉంచి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తాడో నా ఆత్మను మీ యందు ఉంచి, అప్పుడు నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనం దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవడం కాదు, దేవుని ఆజ్ఞలను అనుసరించడం, ఆయన విధులను గైకొనడం జరుగుతుంది. అలా మనం ఆయన ఆజ్ఞల్ని విధుల్ని గైకొన్నప్పుడు మనం ఎలా మారుతాం? నూతన స్వభావం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండె అంటే దేవుని మాటకు లోబడేటువంటి హృదయాన్ని మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ పాత నిబంధనలో కుచ్చులు చూసిన ప్రతిసారి ఆజ్ఞలు జ్ఞాపకానికి వచ్చేవి, వాళ్ళు పాపం చేస్తూ ఉంటే చస్తావేమో అని భయపడేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సందర్భంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవించేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. మనం పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను బట్టి మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనం పాపం చేస్తూ ఉంటే ఇలానే పాపంలో కొనసాగితే ప్రభువు శిక్షకు గురవుతామని మనల్ని హెచ్చరించి అక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు. పాత నిబంధన ఇశ్రాయేలీల వస్త్రపు అంచులో ఉన్న కుచ్చుల కంటే ఎంత శ్రేష్టమైనటువంటి విధానంలోకి మనం వచ్చాం కదా. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నటువంటి క్రైస్తవ జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడు అనుగ్రహించబడతాడు? అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేశాడు పెంతెకొస్తు పండుగ దినాన. సహోదరులారా మేమేమి చేతుము అని కేకలు వేసినప్పుడు ఆ సువార్త విన్నటువంటి ఇశ్రాయేలీలు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని చూసి మన అంతరంగంలో జరిగిన ప్రతి పాపాన్ని, పాపపు గాయాన్ని, పాపపు నీసుని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ విడిచిపెడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడడం అనే బాప్తిస కార్యక్రమంలో పాలు పంపులు పొందడం ద్వారా దేవుడు మన మీదకి పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరిస్తాడు వరంగా. ఇక మీదట పాపం చేయకుండా, పాపాన్ని అసహించుకుంటూ, పాప మాలిన్యాన్ని తప్పించుకుంటూ దేవుని స్వభావంలో పాలువారవుతూ క్రీస్తు సారూప్యాన్ని సంతరించుకోవడానికి. ఒకవేళ నీలో కనుక పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అనిపిస్తే ఇప్పుడే మారు మనసు పొందు, పశ్చాత్తపడు, ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకో. దేవుడు వరంగా నీకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీల వస్త్రధారణలో కుచ్చులు, క్రొత్త నిబంధనలో క్రైస్తవుల అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు.